ఆ రోజు మనకు సరిగ్గా కనపడలే కానీ అవునవును చెట్టుకు 300 కాయలు ఉంటుంది. అవును. ఇప్పుడు ఇది చూసారు చూడండి నాయుడు గారు ఇక్కడ నుంచే మనకి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది. సరేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి ఏం టచ్ చేయొద్దు, ఇలాంటి కట్ చేయొద్దు. నేను కత్తిరే పెట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటో 22-25 రోజుల దాకా నేను మాట ఏడు గుంజుతా కింద పూర్తి మాట్లాడింది. అవును. ఇప్పుడు మీరు ఎవరైనా వచ్చినా గానీ మామూలుగా కటింగ్ పీపుల్ వచ్చినా గానీ మీరు ఏం చేయాలంటే ఎండు పొలాలు తప్ప ఇప్పుడు వచ్చే కత్తిరి పెడతాను సార్. ఇప్పుడు పెడితే ఇదిగో ఇలాంటి చిగుర్లు కూడా నువ్వు టచ్ చేయొద్దు. ఇంకా అసలు నేను చెప్పిన దాకా నువ్వు చిగుర్లు టచ్ చేయొద్దు. ఇది ఇంతే ఉంచేసేయాలి, దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు కేవలం ఎండు పొలాలు అనేవి మాత్రమే నీవు కట్ చేసుకోవాలి, ఇలాంటివి మాత్రమే కట్ చేయి. సరేనా? ఏం కొట్టావు ఇతరాలు? ఏం బ్రాండ్ కొట్టావు అంటున్నా? బైరోల్ కొట్టినావు? ఎవరు కొట్టినావు? బైరోల్ లేవు అప్పుడు కంపెనీ రాలిపే. ఎంత కొట్టారు డోసేజ్? 2 ml పర్లేదంటవా? అయ్యో ఆటకు ఉట్టుపులు పడతాను నేను. ప్రపంచ కలపంటే వద్దు స్వామి అంటే వద్దు. ఒక ఆకు కూడా లేకుండా డ్రాప్ అయిపోయిండే, బాగా ఫుల్ పోయిండే. సో బాగుంది. అవును, కాటం నాయుడు గారి యొక్క దానిమ్మ చేను. సో ఎక్కువగా ఏంటంటే మనకి అంటే మిక్స్డ్ పడ్డాయి, మరీ మగ కాదు, మేలు ఎక్కువ పడ్డది. ఇదే కదా సార్ చూస్తా రోడ్లో తోట చూస్తా మళ్ళీ ఎర్ర తోట అంతా. ఎవరిది? రోడ్లో ఉండేది కూడా వేరే వాడు. అదే మగపోతలే. అదే ఊరిదయ్యా? మామూలుది. మా మనవాళ్ళదేనా? వాళ్ళది చాలా ఇది లేవు. వాళ్ళు 17 ఏళ్ళు లేదు వాళ్ళు పెట్టి. ఏం పెట్టావు ఇప్పుడు దీనికి? ఎనర్జీ ఏమి ఇచ్చావు? ఫుడ్ ఏమి ఇచ్చావు దీనికి కింద? అంటే ఏమి ఎరువులు ఇచ్చావు అంటున్నా? కింద తీసి వేసిన యాప్ చెక్క ఈకూడదుగా, ఎందుకు ఇస్తాను? ఈగ 2 మూటలు వేసిన అంతే, 2 మూటలే. కానీ ఈగలే ఎలాంటి వేయద్దు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా అన్న నాయుడు గారు, జనరల్గా ఏంటంటే ఈ చిగుర్లు అనేవి టచ్ చేయకుండా దీనికి లైట్గా బంక కూడా తగులుతుంది. గమనించారా? ఇదంతా నేను ఇచ్చినయా? దీని గురించి చూడండి, ఇటు చూడండి, ఇదిగోండి క్లియర్ గా బంక్ కనబడుతుంది. చూడండి, టచ్ చేయండి ఇట్లా, చూడండి లైట్ గా ఇదంతా బంక్. ఈడు కాదు, నేను చిగురు పట్టుకుంటే కనపడే స్టార్ట్ అయ్యింది అనుకుంటే. కొంచెం ఎండ కత్తది కదా. అవును, మెరుస్తూ ఉంటది. సో మంచి పూత బాగానే తెప్పియాలి, ఇంకా కష్టపడాలి నువ్వు. ఎంత రావాలి సార్? ఏందయ్యా ఈ గ్యాప్ అంతా ఉంది కదా, ఈ గ్యాప్ అంతా రావాలి. ఇదంతా రావాలి, గ్యాప్ అంతా వచ్చేస్తే అన్ని వస్తే ఇబ్బంది లేదు. కానీ నీళ్ళే ఇప్పుడు సార్, నీళ్ళు ఒకటి పెట్టాలి. ఇప్పుడు ఎండ కత్తది కదా, ఒక మోటారు సగానికి పోతున్నాయి. అవును, అది పైపు ఉడికి పెట్టే కాదు, ఒక సాయంత్రానికి అది కొత్త మోటార్ వేయాలి. మరి ఇప్పుడు ఫర్టిలైజర్ ఏం వదులుతావు? మరి ఏం వదులుతున్నారు మీరు? ఇప్పుడు ఫర్టిలైజర్ ఏం వదలలేదు సార్, ఇంకా ఏం వదలలేదు. మంచి పని చేసినావు. మనం వదిలేద్దాం, మనం చేద్దాం. ఇది పోయిన పోతే తెలుసుగా నాయుడన్న, ఇదే డైబ్యాక్ అంటాం. ఇది ఇప్పుడు ఇంకా కొంచెం పాతవి ఉన్నాయి చూడండి, పాత విశేషాలు ఇవి కొంచెం ఉన్నాయి ఆడ అప్పుడే. అయ్యి ఒకరిని కష్టపడి సార్, కూలీలు రాక పాపం. అప్పుడు ఎండిపోయిన కాయలు అన్ని కాయలు తీసుంటావా? ఏమైనా అమ్మిన వచ్చిన కాయలు ఏమన్నా అమ్మలేదా? అన్ని బయటికి కాయలు బాగా లావైనాయి అప్పటికి. ఇంత లావైనాయి కదా, అమ్మారా? ముందు టిల్లర్తో నూకిచ్చేసా చెత్త అంతా, మళ్ళీ గోర కట్టుకుని గోరతో నూకిచ్చేసాడు, బయట నూకిచ్చేసిన అన్ని. అవును, గోరతో నూకిచ్చిన మంత్రులు ఎత్తేసరికి రాలేదు. మాట చెప్పు, ఇంత అద్భుతమైన కటింగ్ ని ఎలా చేయగలిగారు మీరు? అంటే ఎట్లా మీకు దీని గురించి అవగాహన? అంటే మెయిన్ కటింగ్ లోనే గేమ్ అంతా. ఇప్పుడు 5 years అయ్యా సార్, ఇప్పుడు 5 years పూర్తయింది కాబట్టి నేను 7 నెలలు వస్తుంది సార్. ఇట్లా 14 మందికి వస్తే వరుస కూడా వేస్తా అంతే. అవును, నేను బరొకటిగా తిరుగుతానంట, ఏమైనా ఏదైతే నీకు రామని చెప్తా ఉంది. అవును, అంటే మీరు దగ్గరుండి నీట్గా చేపించుకున్నారు. 2 కటింగ్లు 2 చెట్లు నేను కటింగ్ చేసిన, శాంపిల్ చూపించారు. పట్టుకొని ఎట్లాంటి చేయకూడదురా, పట్టుకొని ఇట్లా చేయాలని. అదేలే, అంటే ఒక ప్రాపర్ పెన్సిల్ ఉంటుందండి, పెన్సిల్ కట్ అంటారు దాన్ని, ఇట్లా నీట్గా. అంతే, చాలా బాగా చేశారు. కొమ్మ పట్టుకొని అవును చేయాలని. అవును, అని చాలా బాగా చేపించారు. చాలా అద్భుతమైన ప్రూనింగ్ చేపించారు. అంటే పంట కటింగ్ బాగా చేశారు. ఆల్మోస్ట్ 10 మంది ఎక్కువ పడతారు సార్, పడితే పట్టలేదు. అదేం ప్రాబ్లం లేదులే, కానీ ఇవి టచ్ చేయొద్దు ప్లీజ్, ఇవి టచ్ చేయకు. మరి ఎండు వచ్చారు
కాదనా ఈ ఎండు పుల్లలు అనేవి మటుకు ఎప్పుడు కట్ చేపిస్తారు మీరు? అంతా ఫ్రూట్ సెట్టింగ్ సార్, అదొక కట్ రొట్టె ఉంటుంది. అవునవును కరెక్ట్, అది మళ్ళీ పెడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది మనకి. అవునవును. సో ఇప్పుడు అవును, ఇప్పుడు ఫర్టిలైజర్ అనేవి లిమిటెడ్గా ఇచ్చారు, మరి ఎక్కువ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తే మళ్ళీ పెరిగిపోతుంది సార్ తోట. అవునవునవును, అది పెద్ద ప్రాబ్లం మనకి. ఇది ఎన్ని సంవత్సరాల మొక్కలు మొత్తం? ఇది 5వ పంట. ఇది 5వ పంట అంటే 6 సంవత్సరాల మొక్కల అంతే. ఇది యాక్చువల్గా చిక్బాలాపురం మడక్సిర మన గౌడ అట్ట వస్తే 120 కేజీలు కాల చెట్టుకు. నిన్న పోయింది తోటలోకి గౌడ 100 కేజీలు పైన అవుతుంది. అవును ఈజీగా అయితే 100 కేజీలు పైన అవుతుంది. అవును, మరి మనం కూడా తీయాలిగా. 150 టన్నులు పండించాడు పోయినసారి 3000 చెట్లకు. అవును, నా క్లోజ్ ఫ్రెండ్. అవును, అయ్యో వాడు పోతే తల్లాడేస్తాడు. అవును, మనం కూడా తీయాలిగా నాయుడు గారు. నా ఇదేం పనికిరాని నీ తోట ముందర అంటాడు. వాళ్ళు వస్తాడు తోటలకి. అవునవును, నా తోట పనికిరాని నీ తోట ముందర చుట్టూది చుట్టేది. నీ చెట్లు బాగున్నాయి బాగా. మెయిన్ ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే మొక్కలు అనేవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, కాడలు బాగా తీశారు, కటింగ్ బాగుంది బాగా, అన్ని అంటే చిగుర్లు కూడా అద్భుతమైన విధానంలో మీరు తీసుకొచ్చారు. దీనికి మనం కరెక్ట్గా ఏంటంటే ఫర్టిగేషన్స్ చేసుకొని కొంచెం టోటల్ చెమ్ము ఉంది కదా. అవును, చెమ్ము ఎప్పుడు సిల్వర్ వస్తే సరే కరెక్ట్ సిల్వర్ కలర్ సిల్వర్ రాలని. అవును, తెల్లగా ఎట్లుంది ఇప్పుడు వచ్చింది చూడండి బల్జిగొమ్మున్నట్టు. అవును, అంటే ఇట్లా వచ్చిందంటే ఇది హెల్దీగా ఆరోగ్యంగా ఉన్నట్లు. బల్జిగొమ్మున్నట్లే. అవును, బల్జి ఉన్నాయి బల్జిగొమ్మలు. అవును తెలుసు అవే అనుకోండి. అవునవును. సో 7 ఎంత పెట్టున్నారు? ఇది ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది టోటల్ ఎన్ని ఎకరాలు? 1500 చెట్లు సార్. అవి 1500 ఉన్నాయి. 3 ఎకరాలు 80 సెంట్లు అయితే 3 ఎకరా ఉంటుంది. అవును. సో ఇప్పుడు ఎంత తీయాలంటావు? ఎకరానికి 10-12 టన్నుల టార్గెట్? ఈసారి అయితే 70 టన్నులు కాలని మొత్తం మిన్న 70 అంటే 30 టన్నులు ఈజీ దిగలుగుతావు. 70 ఈజీ తీస్తావు. లెక్క ప్రకారం 80 తీయాలి నువ్వు. 70 టన్నులు 70 తీస్తే నీకు క్రాప్ కరెక్ట్ టయానికి ఉంది. మరి మిగతా రోగాల పరిస్థితి ఏంది? నేనున్నాను కరెక్ట్, నన్ను పెట్టాము మధ్యలో. నేను కరెక్టే, కానీ మనం కొన్ని స్ప్రేలు చేసుకోవాలి కదా. దానికే కదా. అవును, ఏం తక్కువ సార్. ఇప్పుడు తెచ్చినది 1.5 గంటలో కొట్టేస్తా. అవునవును చూసాను. ఏం చేయగలిసి గంటకు. అవును, ఏ దాంట్లో ఫ్లవర్ ఇప్పుడు నాయుడు గారు ఇప్పుడు మెయిన్ ఎవరు ఫ్లవర్ తక్కువ ఉందో దానికంతా ఎవరిని పెట్టారు అంటే జనాలు ఉన్నారు దీనికి ఇప్పుడు స్ప్రేలు చేయడానికి? అన్ని అన్నారు, అన్ని మీరే చూసుకుంటున్నారు. ఈ మొక్కలు పెట్టించుకోపోయినా మరి కొన్ని పోయినాయిగా. ఇది తీయాల్సిందనా? అది కొన్ని మొక్కలు తెచ్చి పెట్టుకోబా, బాక్సులు తెచ్చి పెట్టుకో. అవును అవును, 10 లీటర్ల బాక్స్ పెట్టి చిన్న పెడతాను. కానీ ఇంత బాగా మొక్కలు చేసుకున్నావు అంటే నువ్వు ఎంత తెలివి కళ్ళతో చేసి ఉంటావు చెప్పు. ఇంత అద్భుతమైన పంట, దీన్ని కాపాడుకుని నువ్వు ఇవ్వాలి. తరతర అంటే మీలాంటి వాళ్ళు పెద్దోళ్ళు పిల్లలకి ఇస్తూ ఉండాలి, ముందుకు వెళ్తూ ఉండాలి పంట అనేది. ఇది చూడండి, ఇది ఒకటి చేయండి. ఇది 16 మొక్కలు పోయినాయి. ఇంత పెద్ద అంటే 16 అంటే నథింగ్లే. కానీ ఓవరాల్గా బాగా తీశారు. బట్ ఫర్టిగేషన్స్ లో మనం కొంచెం బాగా వీక్గా ఉన్నాం. అవును అవును, మోటార్ రెడీ చేస్తే అవును. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందన్న ఈ పూతలు వచ్చి? ఇప్పుడు ఖచ్చితంగా 22 తారీఖు సార్. 22 తారీఖు నీళ్ళు వేసిన ఈ పోయిన నెల. నెల మీద 4 రోజులు పెట్టి. అవును, నీళ్ళు అంతే 3 తలలు పెట్టింటే ఇంకా వర్షం సరిపోయింది. అవును, అది ఒకటే రోజు చూసాను. అదేం లేదు దాంట్లో, అసలు ఏం లేవుగా దాంట్లో, అసలు ఏం లేదు కాబా. అది రెస్ట్ లేదు సార్. అది దానికి మెయిన్ ఏమంటే చెప్పారు కదా మీరు పోయినసారి, రెస్ట్ లేదు. ఇప్పుడు నాయుడు గారు ఇది చూసారు చూడండి. సో ఇది కాటం నాయుడు గారు, అనంతపూర్. మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్. టార్గెట్ ఏంటంటే ఒక 70 టన్స్ తీయాలని ఫోకస్ పెట్టారనమాట. దాన్ని ఆసరాగా తీసుకొని అక్కడ ఒక చెట్టు ఏందా డల్లుగుంది, పోదనుకుంటుంది. పోద్దా? కానీ పోవచ్చు, కాపాడవచ్చు నువ్వు దాన్ని. పోదు 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 తీసుకొచ్చావు, మళ్ళీ దీన్ని బయట వెనక్కి తీసుకొచ్చావు. దీన్ని తీసుకురావచ్చు, ఇంకా ట్రై చేయొచ్చు. అవును, ఈ పిచ్చి చెట్టు ఎందుకు ఉంది మధ్యలో? ఇన్ని తీసేయచ్చు కదా. తీసే పిచ్చాయా? ఏం చేయాలంటే ఏర్లు దెబ్బతింటాయి. అవును,
ఇప్పుడు తీయొద్దులేండి. బొక్క తీసి పెట్టి కనీసం కటింగ్ చేయండి. కింద నుంచి పీకపోయినా కానీ తీసేయండి, చిన్న తీసేయండి. అవును. సో ఈ విధంగా ఏంటంటే ఈ కొంచెం ఉన్న పీకండి. అవునవును, పీకేసారా? అవి పీకేయకపోతే మీకేందంటే మొక్కని అరెస్ట్ చేస్తూ ఉంటుంది, పట్టుకు పెద్దది అవుతూ ఉంటుంది. అవును, ఏ పేర్లు ఉంటా ఉంటాయి. అవును అవునవును. రండి. సో ఇంకా మరి నెక్స్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు కటింగ్ అనేది ఇప్పుడు చేయనంట, తర్వాత చేస్తానంట ఇది ఈ పుల్లలు అన్ని తర్వాత ఫైనల్గా. అవును. ఎంత తీసుకున్నారు మొన్న కటింగ్కి? 700 ఒక మనిషికా? సో అద్భుతమైన ఫ్లవరింగ్. ఏంటిది? సో ఇది పరిస్థితి. అమ్మా ఏంటిది అది? ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి, నీళ్ళు పెట్టిందానికి స్టార్ట్ అయ్యాయి. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో స్టార్ట్ అవుతాను. అవును, ఇంకా రావాలి. అవి సరిపోవు. ఇట్లా చూడ నాయుడు గారు, ఇట్లా రావాలి. ఇట్లా వస్తే ఈ చివర్లు బాగా రావాలి. ఇప్పుడు ఈ అన్నారు చూడండి, ఈ స్టార్ ఉన్నది చూడండి, ఈ స్టార్ నుంచి ఇంకా దండికి రావాలి. ఇంకా మిక్కిలికి వస్తే అవి 1-2 రావాలి. ఎందుకంటే రేపు మగ ఇద్దరు ఆడ తెలియదు కానీ చిన్న ఏజ్లో. సో దాన్ని ఫోకస్ పెట్టుకుని మనం ఇంకా ముందుకు చేసుకుంటే అవి కాదు, వేరే ఉన్నాయి చెప్తాను. అవి రాజనందిని గీజనందిని ఇచ్చండి, ఇట్లా వచ్చి చూడండి. ఇది ఇట్లా పెంచుకోవాలి మనం. రాజనంది ఏ స్టేజ్లో కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి, అది కూడా రాజనంది అసలు వేరే ఉన్నాయి, చాలా ఉన్నాయి. భయపడగా నీకు కాయలే పూతలే కావాల్సిందే, అదేం ప్రాబ్లం లేదు. పూతలు తెప్పేయటంలో మనం ఆరితేరిన దాని గురించి ఇబ్బంది ఏం లేదు. కానీ సరిపోవమ్మా ఈ రేంజ్. కనీసం నీకు ఒక 200-300 కాయలు పడాలి నీకు. అవునవును, మన పీకడం మీరు అనిపించారు కరెక్ట్. అదే అంటే చివరి దాకా ఇచ్చుడయ్యా నాయుడన్నా, ఇగో ఇట్లా రావాలయ్యా. చూసారానే? ఇదిగోనా ఇట్లా రావాలయ్యా. ఇదిగో ఇట్లా ఉండే చూడండి పోతలు, ఇది చూడండి ఇట్లా రావాలి మనకి. ఇప్పుడు నీళ్ళ పరిస్థితి దీనికి కాదు, ఎన్ని రోజుల నుంచి పెడతలేదు నీళ్లు? నిన్న తెల్లత పెట్టినా సార్. ఓ పని చేయండి, మీరు ఒక 2 రోజులు 3 రోజులు నీళ్ళు పెట్టద్దు. అది పోయిందా కూడా? ఏది మోటార్? అది పోయింది, అది మన అదృష్టం అనుకుంటారా? తెలియగలడు ఎట్టైనా. కాదు, మోటార్ పట్టడం కూడా మీకు కలిసి వచ్చిందబ్బా. నిజం. నిన్న పెట్టాను, గంట సేపు అంతా పెట్టారా? లాస్టా? ఎన్ని రోజులు పట్టింది మోటార్ రిపేర్ చేయాలంటే? ఈరోజు సాయంత్రం బిగిచ్చేస్తాను. మీరు కాదా, నాకు చెప్పకుండా మీరు నీళ్ళు పెట్టద్దు. మీరు ప్లీజ్ నీళ్ళు పెట్టద్దు. నీళ్ళు పెట్టద్దు, నీళ్ళు పెట్టద్దు. కొంచెం ఎరువులు వేయాల్సిందబ్బా. ఇది ఓకేలే, పేడని కాకుండా ఈ చూడండి ఆ చెట్లన్నీ మన ఎన్ని పీకాల్సింది పోయింది సరే. ఈ చెట్లు పీకాలి, దాన్ని ట్రై చేయండి. కనీసం కట్ చేయండి అన్న, కట్ చేయండి కనీసం. అవును చేయండి, కటింగ్ చేయండి. అవును అవును, ఈ తీగలు ఇంకా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇగో ఇవన్నీ తీయలేదు కబ్బా, ఇవి తీయండి అయ్యా. ఈ రేపు నీకు 6 months ఉండాలంటే మళ్ళీ పెద్ద ప్రాబ్లం చేస్తా నీకు. తీగ చిన్నగా పీకుతా ఉండాలి. అవును అవును, అక్కడ బాగున్నాయి చూడు. అవును, మొన్న వర్షం పడ్డది, నీకు ఏమైనా ఇబ్బంది అనిపించిందా? ఇబ్బంది అనిపించింది. డ్రిప్పులు క్లీన్ చేసుకోపోయినా ఒకసారి. డ్రిప్పులు క్లీన్ చేస్తే మంచి. కొత్త చేశారా?
వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. తెలియకలోడి ఏంట్రా కష్టం. సో ఈ విధంగా మనము ఇదొక పెద్ద ఛాలెంజ్ రైతు సోదరులారా. ఈ తోట అనేది పెద్ద ఛాలెంజ్ అనమాట. దీంట్లో అన్ని మేల్ ఎక్కువ ఉన్నాయి, మగపూతలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ మగపూతలు ఉన్నదాన్ని ఆడపూతలు ఏ విధంగా తెప్పించుకోవాలనేది పెద్ద టాస్క్ అనమాట ఇక్కడ. ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క దానిమ్మ తోటలో అన్ని రోగాలు ఉన్నాయి, అదని లేదు, అన్నీ ఉన్నాయి దీనికి రోగాలు లాస్ట్ పంటలో. సో క్రాప్ హిస్టరీ కూడా అంత అనుకున్నంత పాజిటివ్ ఏం కాదు. పోయిన క్రాప్ హిస్టరీ అనేది చాలా వరకు ప్రాబ్లమాటికే, అంత పాజిటివ్ ఏం లేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇచ్చే ఫర్టిగేషన్స్ కానీ, మనం ఇచ్చే స్ప్రేలు కానీ, ఈ యొక్క ఆపరేషన్స్, ఈ క్రాప్ మేనేజ్మెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ యొక్క పంటలో మనం చేయబోయే పెద్ద టాస్క్ అనమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ పంటని హ్యాండిల్ చేస్తాం అనమాట. మెయిన్ ఫాస్ఫరస్. ఈ ఫ్లవర్స్ని నీకు మేల్ కావాలన్నా ఫీమేల్ కావాలన్నా అనే యొక్క నిర్ధారణ అనేది మొక్కకున్న ఫాస్ఫరస్ దాని యొక్క నిల్వలను బట్టి ఫ్లవరింగ్ అనేది మేలా ఫీమేలా తర్వాత మ్యాటర్. ముందు ఫ్లవర్ తీసుకురావటం అనేది చాలా బిగ్ ఛాలెంజ్ అనమాట. అదే మెయిన్ చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ టాస్క్ ఇక్కడ. సో ఇది తెప్పించుకోవాలంటే ఫాస్ఫరసే కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ లిక్విడ్స్ కానీ, గ్రోత్ ప్రమోటర్స్ కానీ, గ్రోత్ రెగ్యులేటర్స్ కానీ, కొన్ని రకాల ఫంగిసైడ్స్ కొట్టుకుంటా, వాటర్ సాల్యుబుల్ కొన్ని తెచ్చుకుంటా చేస్తే అల్టిమేట్గా మనం అనుకున్నట్లు ఈ యొక్క మేల్ చూడండి. యాక్చువల్లీ ఇక్కడ మేల్ రావాలి, బ్యాడ్ లక్. చూడండి ఇక్కడ మేల్ వచ్చింది, ఫీమేల్ రావాలి. ఎట్లా రావాలి? ఫీమేల్ ఇట్లా రావాలి. ఇది కరెక్ట్ ఫీమేల్ అనమాట. చూడండి ఇది కూడా మేల్ ఎక్కువ వచ్చింది. ఇది చూడండి ఫీమేల్ బాగుంది. చూడండి ఇక్కడ ఫీమేల్ చాలా బాగా వచ్చింది. ఇది చూడండి, ఇది బాగా ఫీమేల్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ మేల్ వచ్చింది చూడండి. సో ఇందులో మేల్ ఎక్కువ ఉంది, ఫీమేల్ తక్కువ ఉంది. అంటే మినిమం క్లయింట్ యొక్క టార్గెట్ ఏంటంటే కనీసం 300 కాయలు ప్లస్ పడాలని టార్గెట్ అయింది. ఇది ఆల్రెడీ 6 years మొక్కలు చేయొచ్చు. రైతు అనే వాళ్ళు కనుక టాలెంటెడ్గా నాలెడ్జ్ పరంగా కనుక ముందుకెళ్తే 100% మనం దీన్ని సక్సెస్ చేయడానికి పాజిటివ్ అనమాట. సో మీరు దృష్టిలో పెట్టుకోండి. చూడండి ఇప్పుడు ఇవి వస్తున్నాయి చూడండి మొక్కలు. సో ఇలాగ మనం చాలా వరకు ఎక్కువగా తెప్పించుకోవాలి. ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మనకి బడ్స్ కావాలి. ఈ బడ్స్ అన్నీ ఈ విధంగా మనం తయారు చేయాలి ఇప్పుడు. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు క్రాప్ ఎవరైనా సరే ఇట్లా చిగుర్లు కనుక వస్తే, ఇలాంటి చిగుర్లు కానీ ఇది కానీ ఇలా దయచేసి కటింగ్ చేయొద్దు. కటింగ్ చేస్తే మటుకు చాలా వరకు సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఇది ప్రాక్టికల్గా మా లాస్ట్ సైజ్ అంటే ఇప్పుడు జరుగుతున్న పంటలో లాస్ట్ పూతలో చూసిన ఎక్స్పీరియన్స్. పూతలు తెప్పిస్తాం, పూతలు అన్నీ బాగుంటాయి, చాలా వరకు సక్సెస్ చేయగలుగుతాం, డజన్ మ్యాటర్. కానీ ఫ్రూట్ అనేది ఈ స్థాయికి వచ్చాక లైట్ అనేది లాస్ట్ పంటలో చాలామందికి అటాక్ చేసింది. ఐ హోప్ దాన్ని మనం ఇక్కడ అరెస్ట్ చేస్తాము, చేయగలం కూడా. ఎందుకంటే మనం కరెక్ట్ టైంలో ఉన్నాం ఇక్కడ క్రాప్లో. సో ఆల్రెడీ ఈ యొక్క పంట గురించి లాస్ట్ వీడియోస్ కూడా పెట్టాను, మీరు చూడవచ్చు. సో ఇది చాలా పాజిటివ్ సైన్ అనమాట ఇలా క్రాప్ ఇలా ఉండటానికి. ముఖ్యంగా స్టిల్
అంటే ఫ్లవరింగ్ దశ అనేది ఇతరాలు కొట్టిన దగ్గర నుంచి 3 నెలల వరకు మనకి ఫ్లవరింగ్ రావడానికి పాజిటివ్ ఉంటుంది అన్నమాట చెట్టు అనేది. దాని యొక్క అడ్వాంటేజ్ని తీసుకొని మనం ఏ విధంగా ముందుకెళ్ళి ఈ రైతుకి సహాయం చేయగలం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సో మనం చేయగలుగుతాం, అది కష్టమైన కాదు. ఇది ఫ్లవరింగ్ తెప్పిస్తాం, అన్నీ చేస్తాం, కానీ బ్లైట్ రాకుండా చూసుకోవాలి. బ్లైట్ చాలా ప్రాబ్లమాటిక్. ఇతనికి ఆల్రెడీ లాస్ట్ పంటలో బ్లైట్ బాగా వచ్చింది. తర్వాత కొంత కేర్ తీసుకున్నారు, కొన్ని రకాల ప్రాక్టీస్ కూడా చేశారు. బట్ ఎన్ని చేసినా కానీ ఈ పంట అనేది ఎంత పర్ఫెక్ట్గా చేయగలుగుతామో, ఎంత పర్ఫెక్ట్గా తీయగలుగుతాం అనేది పెద్ద ఛాలెంజ్. కెనోపీ చాలా బాగుంది చూడండి, పర్ఫెక్ట్ అన్నమాట. కెనోపీ చాలా అద్భుతంగా ఉంది, ఏం కంప్లైంట్ లేదు. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ త్రిప్స్గా సరిగా కేర్ ఇంకా పోలేదు బాగా. చూడండి త్రిప్స్ బాగానే ఉంది, చూడండి త్రిప్స్ చాలా ఎక్కువ ఉంది. చూసారు, త్రిప్స్ ఎక్కువ ఉంది. అఫిడ్స్ ఉంది బాగానే, అఫిడ్స్ బాగున్నాయి. అఫిడ్స్ బాగుంది. పేను బంక లీఫ్, కర్డ్ లీఫ్ ఎక్కువ ఉంది, ఆకు ముడత. సో మేజర్ ఏంటంటే మనకి దీంట్లో క్రాప్ బాగా రావాలంటే చేయాల్సింది ఏంటంటే ఈ లీఫ్ని ఎలా కాపాడుకోవాలి, ఈ లీఫ్తో పాటుగా ఈ లీఫ్ సర్ఫేస్ కానీ, దీని యొక్క థిక్నెస్ కానీ, ఈ యొక్క ఇంటర్నల్ నోట్స్ని కానీ వీటన్నిటిని ఏంటంటే మనం ఎంత ఆరోగ్యంగా ట్రీట్ చేయగలిగితే ఈ యొక్క 1.5 to 2 monthsలో అంత సక్సెస్ఫుల్గా ముందుకు పోగలుగుతాం. ఇందులో మేజర్ గేమ్స్ ఏంటంటే అంతా ఇప్పుడు మేజర్ వర్క్ ఏంటంటే ఫ్రూట్ అంటే ఎనర్జీకి, ఫ్రూట్కి, స్టెమ్కి, లీవ్స్కి, ఈ యొక్క కంప్లీట్ స్ట్రక్చర్కి ఏంటంటే మనం ఎనర్జీస్ని ఎంత పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతామో దాన్ని బేస్ చేసే ఫ్లవరింగ్ కానీ, ఫ్రూట్ సెట్టింగ్ కానీ, ఈల్డ్ కానీ మనకు అన్ని రకాలుగా అందుబాటులో వస్తుంది అన్నమాట. సో ఇది ఇందులో మేము చెప్పుకోదగ్గది. సో రాబోయే రోజుల్లో ఐ హోప్ బట్ చాలా వరకు రైతు గారు బాగానే చేశారు. బట్ ఇది ఇంకా సరిపోదు, ఇంకా మనము 80% దీన్ని ఇంకా సక్సెస్ చేయాలి. సో ఎవరికైనా మీకు ఎవరైనా మీ వాళ్ళకి ఎవరైనా తోటలు ఉంటే మటుకు టేక్ ఇట్ ఈజీ ఉండొద్దు రైతు సోదరులారా, గమనించండి దయచేసి. ఈ దశ అనేది దానిమ్మ పంటలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ దశలో కనుక మీరు కరెక్ట్గా ట్రీట్మెంట్స్ కరెక్ట్గా అన్నీ చేసుకుంటే ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి, ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. సైంటిఫిక్ వేలో, టెక్నికల్ వేలో కరెక్ట్గా వెళ్తే పంట ఖచ్చితంగా తీయచ్చు. ఇప్పుడు ఈ ఉన్న 1500 చెట్లకు కూడా ఆయన ఏమంటాడు, రైతు గారు కాటం నాయుడు గారు 70 టన్నులు కావాలంటున్నాడు. సో 70 టన్నులు కావాలంటే 70 టన్నులు సరిపోయాక ప్రోగ్రెసివ్ ప్రాక్టికల్ వర్క్స్ అనేవి మేనేజ్మెంట్ అనేది చేయాలి. చూడండి త్రిప్స్ బాగున్నాయి, సరిగ్గా కేర్ తీసుకోలేదు ఎప్పుడు కూడా. ఎప్పుడూ తీసుకోవాలి కేరు. త్రిప్స్ భయంకరంగా ఉంది. సో ఓవరాల్ పాజిటివ్. సో ఇది పంట యొక్క అప్డేట్.